చంద్రబాబుకు భయం పట్టుకుంది. రాత్రులు నిద్ర పట్టట్లేదంట. అందుకే ఎక్కడికెళ్ళినా జగన్ 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 అని కలవరెత్తున్నారు. ఆయనకు తన ఫ్యూచర్ ఏంటో అర్థమైపోయింది అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. నమస్తే గురుగారు, మళ్ళీ మీ పార్టీని రానియకుండా ప్రజలందరూ పూజలు చెయ్యాలంటున్నారు బాబు గారు. విన్నారా మీరు? మళ్ళా రావద్దు అంటే మళ్ళా వచ్చేస్తుందని మీకు అర్థమైందా? అర్థమైపోయి ఉంటది. అందుకే ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని కలవరెత్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నాడు, ఏటంటున్నారు? ఆంబోతాడు. అంతకుముందు నన్ను అనేవాడు, ఇప్పుడు ఆంబోతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఎవరు ఆంబోతులు? నువ్వు ఆంబోతు, నీ అబ్బాయి ఆంబోతు. వాళ్ళు ఆంబోతులని మీరు ఎలా డిసైడ్ చేస్తారు సార్? ఏ చేలో పడితే ఆ చేలో పడి ఇష్టం వచ్చినట్టు తినేటటువంటి అచ్చోసిన ఆంబోతులు బాబు కొడుకులు ఇద్దరు. వాళ్ళిద్దరు సంగతి పక్కన పెడదాం సార్. మరి అచ్చెన్నాయుడు గారు కూడా ఆంబోతే, దానిలో ఏం అనుమానం లేదు. లోకేష్ బాబు ఏమంటున్నారు విన్నారా? ఏమయ్యా, నాకు అర్థం కాలేదు. లోకేష్ నోరు తిరుగుతుందా నీకు? ఎందుకు తిరగదు? ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. ప్రపంచం అంతా తిరుగుతున్నావు, స్పెషల్ ఫ్లైట్ లో నోరు మాత్రం తిరగదు. ఊరుకోండి సార్. నోరు తిరగకపోతే అన్నేసి డైలాగులు ఎలా చెప్తాడు సార్ చిన్నబాబు? తెలుగు ఉచ్చరించడం కూడా రాదు. మళ్ళీ ఏమని అన్నాడా? కంపట్లేదా అన్నాడు. కంపట్లేదా అంటే ఏంటి సార్? కనపట్లేదా అనమంటే కంపట్లేదా అంటున్నాడు. ముందు అది నేర్చుకో అని నేర్చుకుంటారులేండి మెల్లగా. ఎవరో మాధవి ఉంది అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు. మాధవి గారు అహర్నిశలు కష్టపడింది అనాలి. మాధవి గారు కష్టపడింది అంటున్నాడు. ఏదో నోరు తిరక్క అలాగ అనేసి ఉంటాడు సార్ చిన్నబాబు. తప్పేటుంది. అసలే నువ్వు ముద్దు అబ్బాయివి, మళ్ళీ ముద్దు పేర్లు పెట్టే కార్యక్రమం. జగన్ గారికి కూడా ఏవేవో పేర్లు పెడుతున్నాడు సార్ చిన్నబాబు. తెలుగు ఉచ్చరించడం కూడా రానటువంటి ముద్దబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారికి పేర్లు పెట్టే దశకు వచ్చావంటే ఒకసారి అద్దంలో చూసుకోవయ్యా. నన్నెవరూ ఏమీ పీకలేరు అని కూడా అన్నాడు సార్. పీకుతారు తొందరపడమాక. సరే సార్, ఇంకేంటి విశేషాలు? ఇంకో గొప్ప విషయం, మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి సార్ అది? వెలిగించుకోకుండానే చేపల పులుసు వండినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గ్యాస్ ఆదా చేయమన్నారు కదా ప్రైమ్ మినిస్టర్ గారు, అందుకే అలా వండి ఉంటారు సార్ బాబు గారు. గ్యాస్ స్టవ్ మీద చేపల పులుసు వండినటువంటి ఓ మహానుభావ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకయ్యా ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. రాజకీయాలంటేనే 3 డ్రామాలు 6 పంచ్ డైలాగులు అంతే.